ఏప్యస్వజాతవేదో భగ్నన్నిర్వృతిం మమ వశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపలక్ష్మ్యై నమః. ఈ విశేషమైన శ్రావణ మాస వరలక్ష్మి వ్రత విశేషాన్ని మాకు తెలియజేస్తారా గురుగారు? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు మనం చేసుకుంటున్నది వరలక్ష్మి వ్రతం. ఎవరిని అడిగినా డబ్బు కోసం అండి చేస్తున్నాం అంటారు. మరి డబ్బు కోసమే చేస్తున్నట్లయితే ధనలక్ష్మి వ్రతం కావాలిగా, వరలక్ష్మి వ్రతం ఎందుకైంది? ముందుగా ఆలోచించాలి. కొందరికి సంతానం లేదు, ధనలక్ష్మి వ్రతంగా వారికి ధనం ఇస్తే ఆనందపడతారా? ఇంట్లో కొందరికి అనారోగ్యంగా ఉంది, వాళ్ళకి ధనలక్ష్మి వ్రతం అని చెప్పి వారికి ధనాన్ని ఇస్తే సంతోషిస్తారా? అలాగే ఏవేవో లోటుపాట్లు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వరరూపంగా ఇచ్చే లక్ష్మీయుడి కాబట్టి వరలక్ష్మి అని అర్థం. ధనం వల్ల ఏ విధమైనటువంటి లోటుపాట్లు తీరవు, పైగా పెరుగుతాయి కూడా. అలా అని ధనం ఉండకూడదని కాదు దాని అర్థం. ఎంత అవసరమో అంతే ఉండాలి. కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది ఎవరికి ఏది లోటో, ఎవరికి ఏది లోపం అవుతుందో అన్నిటినీ ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి. అందుకని ఆవిడని గురించి మనం ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి ఈ పద్మాకారపు ముగ్గును ఒక్కసారి చూడండి, చాలా శ్రద్ధగా చూడండి. కోటి తులసితో అమ్మవారిని పూజించినట్లయితే పరమానందపడిపోతుంది లక్ష్మీదేవి. ఎందుకని? ఆ శ్రీ మహావిష్ణువు నాడే వనమాలాధర, తులసిమాలని నిరంతరం ధరిస్తూ ఉంటాడు ఆయన. ఆ 8 చూడండి, ప్రత్యేకమైన 8 గడులలో తులసి అలా కనిపిస్తోంది. ఎంత చాలా జాగ్రత్తగా భక్తి టీవీ వారు మనకి అర్థమయ్యేలా ఏర్పాటు చేశారో చూడండి. ఆ లోపల 8 గడులుగా ఉంది అష్టదళ ఆకారపు ముగ్గు. ఆ రంగవల్లిలో స్పష్టమైనటువంటి ఆ పుష్ప ప్రత్యేకమైనటువంటి పూలకు సంబంధించిన రేకులన్నిటిని ఏర్పాటు చేశారు. అంతేకాదు అష్టవిధాలైనటువంటి నైవేద్యాలను ఏర్పాటు చేశారు. దానితో పాటుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టలక్ష్ముల్ని ఇలా ఉండాలమ్మా అని తెలియచేస్తూ దేశ విదేశాల్లో ఆ టీవీ సెట్ దగ్గర కూర్చుని చూసేటటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దర్శనం అయ్యేలా చేస్తున్నారు. దీనితో పాటుగా అష్టవిధ నైవేద్యాలే కాకుండా 8 తీరుల పుష్పాలను ఏర్పాటు చేసి పూజని చేయించబోతున్నారు. ఇంతటి 8 ఎంత గొప్పగా ఉందో పరిశీలించండి. ఒక్కసారి ఈ అష్టదళ ఆకారపు ఆ రంగవల్లిక మధ్యలో ఇటుపక్క అటుపక్క బంగారపు రంగులో అలాగే వెండి ఉండే తెల్లనైన రంగులో కనిపిస్తున్నాయి. పరిశీలించి చూడండి. సువర్ణ రజత సృజాం, అమ్మవారు బంగారపు అలా మాలికలని అలాగే వెండితో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలికల్ని వేసుకుంటుంది. కాబట్టి తల్లి నీకు ఇష్టమైన వాటిని కూడా తెచ్చామమ్మా. అవి బంగారపు పువ్వులు,
దానిలో మధ్యలో వెండి పువ్వులు, ఒకవైపు బంగారం ఒకవైపు వెండి పెట్టల సంప్రదాయాన్ని నేర్పాలనే ఆలోచన భక్తి టీవీ వారికి ఉంది కాబట్టే అటు బంగారము వెండి పువ్వులు, ఇటు బంగారము వెండి పువ్వులు ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా చేయాలనో ఆలోచించారు. వరలక్ష్మీదేవి అక్కడెక్కడో వైకుంఠంలో మాత్రమే ఉంది అని అనుకోకర్లా. వరలక్ష్మి అనేది ఆమె ప్రతి స్త్రీలోనూ అలా ఉంటుంది కాబట్టే అష్ట సంఖ్యలో యనమండుకని ఇక్కడ ఏర్పాటు చేసి మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేయండి, మేము ఈ విధంగానే చేసుకుంటాము అని అర్థమయ్యేలా చేస్తోంది. ఒక్కసారి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో దర్శించండి చాలా జాగ్రత్తగా. అమ్మవారు తన కుడి చేతితో ఆ భయాన్ని ఇస్తున్నారు. ఈ మునివేళ్ళు పైకి చూపిస్తూ ఉంటే భయం లేదు, నేను నీకు సంపూర్ణమైన ధైర్యాన్ని ఇస్తాననేది అభయముద్ర అంటారు. ఈ అభయముద్రకి వెనుక ఉన్నటువంటి చేతిని చూడండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే, స్వచ్ఛమైన పద్మం నాకు ఇష్టమే, నేను పుట్టింది అదే అని తెలియజేస్తూ పద్మం ఉంటుంది ఆ కుడి చేతి వైపున్న వెనుక చేతిలో. ఎప్పుడూ దైవాన్ని చూసేటప్పుడు శిరస్సు వెనుకగా దృష్టిని ప్రసరింప చేయాలి. అమ్మవారికి ఎడమ వైపు ఉన్నటువంటి రెండు చేతుల్ని ఒకసారి పరిశీలించి చూస్తే ఎడమ వైపున ఉన్నటువంటి వెనుక చేతిలో పద్మం ఉంటుంది. పద్మము అంటే అన్నీ ఇయ్యగలిగిందని అర్థం. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ. మనం ఏ నిధులు 9 అని అనుకుంటున్నామో అందులో పద్మ అనే పేరు కలిగిన నిధి ఉంది. నువ్వు నన్ను పూజించవే, నేను నీకు ఇయడానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారు తన ఎడమ వైపున ఉన్నటువంటి ఆ వెనుక చేతితో మనకి సూచన చేస్తోంది. అమ్మవారి యొక్క ఎడమ వైపున్న ముందు చేతిని చూడండి, వరదహస్తం. నీకేం వరం కావాలి? సంతానం కావాలా? నీ కూతురికి వివాహం కావాలా? నీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారే, వారి అనారోగ్యం తొలగిపోయే వరం కావాలా? లేదా నీ పిల్లవానికి ఉద్యోగం కావాలా? ఏ వరం నీకు కావలిస్తే ఆ వరాన్ని నేను ఇస్తాను. వరదహస్తం పెడుతుంది ఆవిడ. ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించి చూడండి. వైకుంఠం నుంచి స్వయంగా అమ్మవారు కిందికి దిగొచ్చారా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. భక్తి టీవీలో గొప్పదనం ఏమిటంటే మనుష్య ముఖాలు ఎక్కడ ఏ దేవతలకి కనిపించవు. ఎక్కడైనా ఏ కార్యక్రమంలో అయినా సరే దైవముఖాలు మాత్రమే ఉండేవి ఏర్పాటు చేస్తారు. అలాంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణిమకి వెనుకొచ్చేటటువంటి శుక్రవారం నాడు పెట్టాలి అని నిర్ణయం చేశారు. ఏ స్త్రీకైనా నిజమైన పండుగ ఎప్పుడు అంటే అత్తింటి వైపు వారైనటువంటి భర్త ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు, దానితో పాటుగా తన పుట్టింటి వారు కూడా ఆ పండుగకి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి ముచ్చటైన పండుగ ఏ స్త్రీకైనా. పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడు రాబోతున్నటువంటి ఆ శుక్రవారం ఏదైతే ఉంటుందో, అంటే పూర్ణిమకి దగ్గరగా ఉండే శుక్రవారం ఏది ఉంటుందో ఆ రోజు చెయ్యాలి అని అన్నారు. అంచేత ప్రేక్షకులైన మీ అందరూ కూడా చక్కగా ఈ చేయించబోయే వరలక్ష్మి వ్రతాన్ని చాలా జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఇలాగే మీ ఇళ్లలో అన్నిట్లోనూ చేసుకున్నట్లయితే ఆ వరలక్ష్మి అనుగ్రహం వరదహస్తం ద్వారా సకల వరాలని మీరు పొందగలుగుతారు.